ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారి సారథ్యంలోని ఆర్యకళ ఫౌండేషన్ నిర్మించాలనుకుంటున్న ఆర్యకళ మ్యూజియం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దానికి స్థలాన్ని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన మరమ్మత్తు పనులు, నిర్మాణం సంబంధించిన పనులు గత 3-4 నెలలుగా జోరుగా సాగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పాలక మండలి దానికి అనుమతి ఇచ్చింది. ఈ దశలో చాలా వేగంగా జరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మ్యూజియం అనేది తొందరలోనే సాకారం కాబోతుంది అనుకున్న సమయంలో కొంతమంది మిత్రులు దీనికి పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయటం, ఇది యూనివర్సిటీ ఆవరణలో ఎట్లా మరొక సంస్థను, ప్రైవేటు సంస్థను నిర్మిస్తారు, దాన్ని కేటాయిస్తారు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలన్నీ కూడా ఆర్యకళ ప్రాజెక్టు గురించి సరైన సమాచారం తెలియకపోవటం వల్ల, దాని లోతుపాతులు తెలియకపోవటం వల్ల మాత్రమే ఉత్పన్నమైనవి తప్ప నిజానికి వాళ్ళు తెలిసి ఉంటే ఈ అభ్యంతరాలు ఎవరు చెప్పి ఉండేవాళ్ళు కాదు. అందుకే విషయం మొత్తం పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆర్యకళ కృషిని మొదటి నుంచి గమనిస్తూ, దాన్ని అభిమానిస్తూ, తిరుమలరావు గారికి మద్దతు ఇస్తూ ఉన్న మిత్రులము, పెద్దలము కొంతమంది కలిసి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసాము. వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్యకళ మ్యూజియం ప్రైవేట్ వ్యవహారం కాదు, అది ప్రజా సంస్థ. ఇది ఆర్యకళ ఫౌండేషను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలోని ఒక విభాగం కలిసి ఈ మ్యూజియం నిర్వహించబోతున్నాయి. దీంట్లో ఎటువంటి లాభాపేక్ష కానీ, ఎటువంటి వ్యాపారం కానీ లేదు. దీనిపై పూర్తిగా యూనివర్సిటీ ప్రభుత్వ అధికారుల, ప్రతినిధుల పర్యవేక్షణ, ప్రాతినిధ్యం అన్నీ ఉంటాయి. అదేవిధంగా దీనికి దీర్ఘకాలిక లీజు ఇవ్వడానికి కారణం కేంద్ర ప్రభుత్వం మ్యూజియంల ఏర్పాటుకు, మ్యూజియంల గుర్తింపుకు ఉన్నటువంటి నిబంధనలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన లీజుని ఇవ్వాలని అనుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్థలం ఇవ్వాలనే నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వంది తప్ప తిరుమలరావు గారు ఫలానా చోట కావాలని కోరింది కాదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచిన నిబంధనలకు అనుగుణమైన స్థలం అక్కడ ఉన్నది కాబట్టి అది కేటాయింపు జరిగింది. నిజానికి యూనివర్సిటీలో ఆ ప్రాంతం ఇప్పుడు ఎటువంటి వినియోగంలో కూడా లేదు. కాబట్టి ఇది ఇంతే కాకుండా ఈ సంస్థ అనేది యూనివర్సిటీ ప్రమాణాలకు తగినట్టుగా విద్యా విషయకమైన, పరిశోధక విషయకమైన అంశాలకు తోడ్పడే సంస్థ. యూనివర్సిటీలోని అనేక ఇతర సంస్థలు, ప్రతిష్టాత్మక సంస్థలు ఏవైతే ఉన్నాయో, స్టేట్ ఆర్కైవ్స్ కానీ, స్టేట్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ కానీ, ఇటువంటి వాటికి ధీటుగా మరొక కొత్త చేర్పుగా ఈ మ్యూజియం పనికొస్తుంది. యూనివర్సిటీ కొత్త హంగ్ అవుతుంది. ఇది ఇటువంటి అవకాశాన్ని తెలుగు సమాజం, తెలంగాణ సమాజం వదులుకోకూడదు. ఇది చాలా గొప్ప సంస్థ అవుతుంది. ఇక్కడ విశ్వవిద్యాలయ పరిశోధకులకు ఇది ఒక కేంద్రం అవుతుంది. దేశ విదేశాల నుంచి వచ్చే మ్యూజియాలజిస్టులు అందరూ కూడా ఈ కేంద్రంలో ప్రజా సాంస్కృతిక కళల గురించి, వాళ్ళ జీవన విధానం గురించి, వస్తు సామాగ్రి గురించి మనందరితో పంచుకుంటారు. ముఖ్యంగా ఆదివాసీ, తెలంగాణ అట్టడుగు గ్రామీణ ప్లస్ సరిహద్దు ఆదివాసీ ప్రాంతాల వాళ్ళు నిత్య జీవితంలో వాడుకునే వినియోగ సామాగ్రి, కళా సామాగ్రి చాలా అపురూపమైనవి. అంతరించిపోతున్న జీవన విధానానికి సంబంధించినవన్నీ కూడా ఈయన సేకరించిన 5,000 వస్తు సామాగ్రిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక చోట చూసుకోవడం అనేది చాలా కన్నుల పండుగగా ఉంటుంది. అట్లాగే మన చరిత్రను మనం దర్శించుకున్నట్టు ఉంటుంది. తెలంగాణ సమాజానికి, హైదరాబాద్కి గొప్ప అలంకారం అవుతుంది.